వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. రాష్ట్రంలోని గురుకులాల్లో జరుగుతున్న వరుస ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలను హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటోగా తీసుకుని విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనలపై సుమోటోగా కేసు స్వీకరించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రెండు చేతులు జోడించి అభ్యర్థించారు. నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారంతో అస్వస్థతకు గురైన విద్యార్థినులను హరీష్ రావు పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గురుకుల విద్యార్థుల గురించి పట్టించుకోవా? భావి భారత పౌరులైన ఈ విద్యార్థుల భవిష్యత్తు పైన మీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా అని సీఎం రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు. పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టడం కూడా చేత కాదా ఈ ప్రభుత్వానికి అని ప్రశ్నించారు. బాలల దినోత్సవం నాడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎక్కడైనా ఫుడ్ పాయిజన్ అయితే అధికారులను సస్పెండ్ చేస్తా అని ప్రగల్భాలు పలికాడని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి, నువ్వే విద్యాశాఖ మంత్రివి, నీ సొంత జిల్లా మహబూబ్ నగర్లో విద్యార్థులు ఆసుపత్రి పాలైతే కూడా స్పందించవాని నిలదీశారు. అందాల పోటీల్లో ₹1,00,000 ప్లేట్ భోజనం పెట్టావు. అందాల బామ్మను చూడ్డానికి అందాల పోటీలకు 5 సార్లు పోయావు. మరి అనారోగ్యానికి గురైన ఈ పిల్లలను చూడ్డానికి ఆసుపత్రికి రావాని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలు ఆసుపత్రి పాలైతుంటే వాళ్ళని పరామర్శించాలని ఎందుకు మీకు అనిపించదు రేవంత్ రెడ్డి అని హరీష్ రావు నిలదీశారు. వారికి మంచి భోజనం పెట్టాలని ఎందుకు నీకు అనిపించదని ప్రశ్నించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతా అని డబ్బా కొట్టిన రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల్లో ఒక్క ఇటుక పెట్టింది లేదు, ఒక స్కూల్ కట్టింది లేదు అని హరీష్ రావు విమర్శించారు. ఉన్న గురుకుల విద్యార్థులకు అన్నం పెట్టకుండా ఏడిపించే పరిస్థితి రాష్ట్రంలో ఉందని మండిపడ్డారు. ఒక విద్యార్థిని తల్లి రూప అనే మహిళ నన్ను కలిశారు. వారు బండైగుట్ట గ్రామం కొల్లాపూర్ నుంచి వచ్చారు. నిన్న వారి బిడ్డ కలుషిత ఆహారం తిని ఆసుపత్రి పాలైందని తెలిసి వచ్చింది. ఆదివారం రోజు విద్యార్థులకు పెట్టవలసింది పూరి చపాతి, కానీ ఉదయం పెట్టింది సాంబారు, అన్నం. ఆ సాంబార్లో కూడా పురుగులు వచ్చాయని ఆ తల్లి స్వయంగా చూసి చెప్పింది అని తెలిపారు. గురుకులాల్లో మెనూ కూడా ఈ ప్రభుత్వం పాటించడం లేదని తెలిపారు. ప్రతిరోజు ఏదో ఒక జిల్లాలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటి వరకు అన్ని జిల్లాలో రోజుకి 100 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నారు అని తెలిపారు. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన సంఘటన అని మండిపడ్డారు.